హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్త కోడలు 1 2 3. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించిపోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి. చూసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ లేవగానైతే ఇలా అయితే టీ అయితే పెట్టుకుంటానండి. మా ఇంట్లో ఫస్ట్ అయితే టీ తాగుతామన్నమాట. టీ తాగేసిన తర్వాత అయితే రాగి జావ అయితే కాసుకుంటామండి. పాపకు పట్టిస్తే చాలా మంచిది అనేసి మార్నింగ్ అయితే రాగి జావ కాసుకొని తాగుతామన్నమాట. పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి. ఒంట్లో అయితే చాలా చలవ చేస్తుంది రాగి జావ అనేది. టిఫిన్లోకి అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. తర్వాత ఇడ్లీ రేకులో ఇడ్లీ అయితే కూడా వేసేసుకున్నానండి. దీన్ని అయితే స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద కూడా అయితే పెట్టేశానండి. ఒక 10 మినిట్స్లో ఇడ్లీ అనేది పూర్తయిపోతుంది. ఈలోగా మనం చట్నీ అయితే మిక్సీ ఆడుకోవాలి. పక్కన అట్లు కూడా అయితే వేసేస్తున్నానండి. అట్ల పైన అయితే ఇంకా ఇలా ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేయకపోతే తింటారనమాట. ఆనియన్స్ వేస్తేనే ఇష్టంగా తింటారు. ఇంకొక పక్కన ఇడ్లీ అయితే కూడా పెట్టేశాను కదండి. లంచ్లోకి ఆకుకూరలు ఏమైనా తెచ్చుకుందాము, ఆకుకూరలు మధ్యలో తినలేదనేసి వెజిటేబుల్ షాప్కి అయితే వెళ్తున్నామండి. మా అత్తయ్య అయితే వెజిటేబుల్ షాప్కి అయితే వెళ్తున్నామండి నడుచుకుంటూ. ఇంకా వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చేసామండి. ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. గోంగూర, తోటకూర, మెంతాకు అలా చాలా రకాలైతే ఉన్నాయంట. ఇంకా 2 తోటకూరలు అయితే కట్టలు తీసుకున్నామండి. ఇంకా వెజిటేబుల్ షాప్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసామండి. తోటకూర అయితే తీసుకున్నాం కదండి, దాన్ని అయితే కట్ చేసేసి ఫ్రై కింద అయితే చేసుకుంటున్నామండి. ఇంకా దాని తర్వాత అన్నం కూడా అయితే అయిపోయిందండి. అన్నం కూడా వార్చేసి దమ్ అయితే పెట్టాము. ఇంకా దాని తర్వాత పెరుగు చట్నీ అయితే చేసుకున్నామండి. అత్తయ్య గారు ఆషాఢంలో తెలగపిండి మునగాకు అయితే వండుకుంటారంట కదండి. నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూడడం. దానికైతే మునగాకు తెచ్చి ఇలా ఒలిచి తెలగపిండి అయితే కొలత కింద అయితే వేసుకుని వండుతారంట. ఎలా వండుతారు ఏంటనేది నేను వీడియోలో నేనైతే షేర్ చేసుకుంటాను. పిండి మునగాకు కూరకైతే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నారండి అత్తయ్య గారు. ఆషాఢంలో అయితే తెలగపిండి మునగాకు అయితే చాలామంది వండుకుంటారంటండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటండి. మునగాకు తాలింపుల్లో మనం ఏ కూర వండుకున్నా దాంట్లో వేసుకుంటే ఇంకా మంచిదంటండి. బ్లడ్ అయితే పడుతుందంట. నాకు తెలీదు, అత్తయ్య అయితే ఇప్పుడే చెప్తున్నారు అవన్నీ నాకు. మునగాకు తెలగపిండి కర్రీ అయితే వండుతున్నారు అత్తయ్య గారు. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసేసరికి అయితే ఈ టైం అయిందండి. ఇంక లంచ్ ప్రిపేర్ చేసుకుని లంచ్ అయితే తినేస్తున్నాము. ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేస్తామండి. ఇంకా లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత వంటగది అంతా ఎలా పడితే అలా అయిపోయిందండి. చిందరవందరగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా నేను ఒక్కోటి క్లీన్ చేసుకునేసరికి నాకు మినిమం 1 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. అక్కడైతే అంట్లయితే వేసేసానండి. ఇప్పుడు ఆ వంటలన్నీ కూడా కడగాలి. ఇక్కడైతే కూరగాయలు కట్ చేసిన తుక్కు అయితే ఇక్కడే ఉండిపోయింది, తీయాలి. మా పాప చూసారా, ఆ తుక్కుతోటే ఆడుతుందండి, వెజిటేబుల్స్ తుక్కులతోటి గట్ట ఎంత బాగా ఆడుకుంటుందో. ఆడుకునే వస్తువులతోటి అయితే అస్సలు ఆడుకోదండి. మనం వద్దు అన్న దాంతో ఆడుకుంటుంది. ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ మా వంటగది అంతా అయితే. ఇది నేను ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలా మా పాప వచ్చేసి అంట్లయితే కడిగేస్తానమ్మా, నేను నీకు హెల్ప్ చేస్తాను అని
అంట్లయితే కడగడానికైతే వచ్చేసిందండి. చూడండి ఎలా కూర్చుందో, గరిటెలతో చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో. ఇంకా ఇక్కడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. షెల్ఫ్లో పేపర్లు అవన్నీ మార్చేసి నీట్గా సర్దుదాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నీట్గా అయితే తీసేసి అవన్నీ చీపురుతో అయితే తుడిచేసి పేపర్ అయితే మళ్ళీ వేసి సర్దుతున్నాను అనమాట. చాలా టైం అయితే పట్టేసిందండి అసలు క్లీనింగ్ అనేది. 1 అవర్ అనుకున్నాను కానీ దగ్గరగా 3 అవర్స్ అయితే పట్టేసింది ఇల్లు క్లీనింగ్ మొత్తం అయితే. ఇంకా అవన్నీ అయితే శుభ్రంగా అయితే క్లాత్ పెట్టి తుడిచేసుకుని పేపర్ వేసుకుని పెట్టేసుకుంటున్నానండి నీట్గా అయితే. ఏం చెప్తుంది మీ నాన్న దగ్గరికి ఇంతకి ఇవన్నీ పీకేస్తుంది ఇది తీసేసింది ఇవన్నీ. అయ్యయ్యో ఇవన్నీ పీకేస్తుందమ్మా నువ్వేమాత్రం. ఇక్కడ వచ్చేసి ఇంకా కింద ఉన్న షెల్ఫ్ కూడా అయితే నీట్గా అయితే సర్దేసుకుంటున్నానండి. గ్రైండర్ అవి కూడా ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లన్నీ సర్దేశాక గ్యాస్ స్టవ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. నీట్గా అయితే గ్యాస్ స్టవ్ కూడా అయితే కడిగేసుకున్నానండి. ఇంకా దాని తర్వాత అయితే ఇల్లు అయితే శుభ్రంగా అయితే తుడిచేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మాప్ కూడా అయితే నీట్గా అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత అయితే అంట్లన్నీ కూడా బయట వేస్తాను కదండి, అంట్లన్నీ కూడా అయితే శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను. నేను ఈ విధంగా అయితే కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నానండి. నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి అస్సలు మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.